చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చంద్రగిరి నియోజకవర్గంలో కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా పులివర్తి నాని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్లు పేర్కొన్నారు. తాము ఏ బలవంతం మీద పార్టీలో చేరలేదని, నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై టీడీపీలో చేరామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేకి శాలువా కప్పి గజమాలతో కర్పూర హారతులతో వేదాంతపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అయితే వాటికి బెదరకుండా చంద్రగిరిని అభివృద్ధి పదంలో నడిపించడమే తన ముందు ఉన్న ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే నాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నమ్మి గత ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మా వెనకాలండి మాకు సాయం చేసి ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా చంద్ర గారికి, మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, వేదిక పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా, వేదిక దిగు ఉన్నటువంటి అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గతంలో ఒక వర్గానికి, ఒక పార్టీకే కొమ్ము కాసేది వదిలేయండి. ఇప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా చేద్దాం. పార్టీలకు అతీతంగా ముందుకు పోతేనే మన చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దానికి అందరూ సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా, అనధికారులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకే 2 నెలల్లో నాని అనే వ్యక్తి ఏదో సినిమాలో చూపించినట్లు ఇట్లా అంటే మొత్తం రెడీ అయిపోయినట్లు కాదు. నాని అనే వ్యక్తి మీకు అన్నదమ్ముల్లాగా ఉంటానని మీ ద్వారా కృషి చేస్తా.